ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, ఈరోజు నీ దగ్గర ఉన్నది కొంచెమైనా, ఈరోజు నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని బట్టి నువ్వు సంతృప్తి చెందనట్లయితే ఈ యొక్క మెసేజ్ నీకోసమే. దేవుడు చెప్తున్నాడు, నీ దగ్గర ఏదైతే కొంచెం ఉందో ఆ కొంచెం నా దగ్గర తీసుకొనిరా, నేను దాన్ని ఫలభరితంగా చేస్తాను. ఉదాహరణ మనం చూసినట్లయితే, ఆ యొక్క శిష్యులకి చెప్పినప్పుడు మనం ఎంతమందికి మనం భోజనం పెట్టలేం కదా అంటే, దేవుడు వాళ్ళని సిద్ధపరచండి, భోజనం మన దగ్గర ఉందని చెప్పేసి ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచాడు. తర్వాత 12 గంపలు ఎత్తి మళ్ళీ సపరేట్ పెట్టారు. అక్కడ కొంచెమే వాళ్ళ దగ్గర ఉండదు మాత్రం, కానీ దేవుడు మాత్రం వాళ్ళందరికీ సమృద్ధిగా తినగలాగా చేశాడు. అలాగే సారిపోతే స్త్రీ దగ్గర ఒక దగ్గర ఒక రొట్టె కొంచెం మాత్రమే ఉంది, కానీ ఆ దైవజనుడు నాకు తీసుకుంటారా మొదట అంటానే, దాని తర్వాత ఆమెకు సమృద్ధిగా కలిగి ఉంది. అలాగే నేను కూడా మీ జీవితంలో కూడా మీ దగ్గర కొంచెం దాని ద్వారానే దేవుడు మిరాకిల్ చేయగలడు. సో కొంచెం నిరుత్సాహపడకండి, దేవుడు దాన్ని ఫలభరితంగా చేయబోతున్నాడు. ఆమేన్.